బ్రో 'హరిహర వీరమల్లు' సినిమా ఇక మొత్తానికి లేనట్టే. తాను తీసుకున్న రెమ్యునరేషన్ కూడా పవన్ కళ్యాణ్ గారు వెనక్కి ఇచ్చేస్తారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. సో అది ఎక్కడ కూడా నిర్మాత కన్ఫర్మ్ చేయలేదు, కానీ ఎంతవరకు వాస్తవం ఉంది అందులో? అంటే నిర్మాత చెప్పడం కానీ, మూవీ టీం వాళ్ళు చెప్పడం కానీ ఎక్కడ కూడా జరగలేదు. కాకపోతే ఇక్కడ కొన్ని అనుమానాలు వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ సినిమా 5 సంవత్సరాల నుంచి కూడా ఫ్యాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు. అంటే ఎప్పుడైనా కావచ్చు, ఒక సినిమా కావాలి మాకు పవన్ కళ్యాణ్ అని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, 'హరిహర వీరమల్లు' ముందుగా వస్తుందని కూడా హింట్ ఇచ్చారు. కాకపోతే 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఈ సినిమా గురించి ఇప్పటికీ దాదాపు ఒక 12, 13 సార్లు సినిమాని పోస్ట్పోన్ చేశారు. అయినా కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఓపికగా వెయిట్ చేస్తున్నారు. ఓకే, లాస్ట్కి June 12 కన్నా డేట్ ఇచ్చారు, ఖచ్చితంగా సినిమా వస్తుందని నమ్మకంగా చెప్పారనే విధంగా ఫ్యాన్స్ అందరు ఇప్పుడు ఈ సినిమా కోసం, రిలీజ్ కోసం అందరూ కూడా సెలబ్రేషన్స్కి సిద్ధమవుతున్నారు. టికెట్స్ తీసుకోవడానికి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి, వాళ్ళు చాలామంది కూడా పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు, కొంతమంది కలర్స్తో ఆడుకుంటారు, పేపర్లు చింపడం. సో అంత ప్లానింగ్ చేసుకుంటున్నారు. కొంతమంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఆ రోజు మేము లీవ్ తీసుకుంటాం అనే విధంగా కూడా ముందు చాలామంది సోషల్ మీడియాలో చెప్తూ ఉన్నారు. 'హరిహర వీరమల్లు' కోసం మేము ఆఫీస్ కూడా సెలవు పెట్టేస్తాం అనే విధంగా. సో ఇలాంటివన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే షాకింగ్ న్యూస్ అనమాట. ఇప్పుడు నార్మల్గా చాలామంది హీరోలు అందరూ కూడా వాళ్ళ సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయిందనుకో, ఆ నిర్మాతకు కొంచెం నష్టాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్లో ఎంతో కొంత సగమో లేకపోతే పూర్తిగాను కొంతమంది ఇస్తారు, అంతా ఓకే. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి సంబంధించి ఇంకా ప్రమోషన్సే స్టార్ట్ కాలేదు, ఒక లాస్ట్ ట్రైలర్ కూడా రాలేదు, అండ్ సినిమా వస్తుందా రాదని కూడా కొంచెం డౌట్గా ఉంది. సో ఇలాంటి సమయంలో ఈయన తీసుకున్నటువంటి అడ్వాన్స్గా తీసుకున్న రెమ్యునరేషన్ అంతా కూడా 11 కోట్లన్నీ కూడా ఇక్కడ ఏం రత్నం గారికి అంటే నిర్మాతకి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చాడు, రీజన్ ఏంటి? సో ఇప్పటి వరకు సరే సినిమా వచ్చింది, వాళ్ళు నష్టాల్లో పోయారు, అందుకోసం అని ఇచ్చాడు అని అనుకోవడానికి లేదు. సో కొంతమంది ఏమంటారంటే 5 సంవత్సరాల నుంచి సినిమా కోసం ఆయన పెడుతూనే ఉన్నాడు కాబట్టి అనుకున్న బడ్జెట్ కన్నా ఇంకా డబల్ అయింది కాబట్టి ఎంతో కొంత కష్టంగా అనిపిస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు అని అంటున్నారు. అంటే ఇక్కడ దానికి కూడా మరి ఇన్ని రోజుల పాటు లేనిది సడన్గా ఇంకా సినిమాకి ఇంకా 6 రోజులు ఉన్న సమయంలోనే ఆయన కష్టమైందా, ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనే విధంగా కూడా అనుకుంటున్నారు. సో అందుకోసమని ఇప్పటికే సినిమా 12th కూడా రావట్లేదు, పోస్ట్పోన్ అయిందని మాట్లాడుకున్న క్రౌన్లోనే ఈయన ఎందుకు తిరిగి ఇచ్చారు రెమ్యునరేషను. సో ఖచ్చితంగా సినిమా మళ్ళీ పోస్ట్పోన్ అయిపోయింది, అసలు ఇంకా రాదు అనే విధంగా కూడా కొంతమంది అంటున్నారు. కాకపోతే ఇందులో ఎంతవరకు నిజం ఉంది, అఫీషియల్గా టీం వాళ్ళు కానీ లేకపోతే నిర్మాత గారు కానీ నిజంగానే పోస్ట్పోన్ అయ్యింది అని కూడా ఎక్కడ చెప్పలేదు. కాకపోతే 90% ఆఫ్ పీపుల్ మాత్రం ఖచ్చితంగా సినిమా పోస్ట్పోన్ అయ్యింది, నెక్స్ట్ మంత్లో జూలైలో వచ్చే అవకాశం కనిపిస్తుంది అనే విధంగా కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా VFX వర్క్స్ కూడా కావాల్సి ఉంది, ఎందుకంటే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి. ఇప్పటివరకు తొందరగా చేసేసారు బెస్ట్ అవుట్పుట్. ఇప్పుడు నార్మల్గా ఏ సినిమా చూసినా కూడా చాలామంది ఓన్లీ స్టోరీ మీదనే కాదు, అది చూపించే విధానం కావచ్చు అదంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే చిన్న మిస్టేక్లు కూడా వాళ్ళు చూపిస్తారు. సో అందుకోసమని చాలా పకడ్బందీగా చేస్తున్నారు. ఇంకొంతమంది ఎట్లా అంటే మీకు ఇంత అన్ని పనులు ఉన్నప్పుడు ఎందుకు డేట్ ఇచ్చారు, అన్నీ అయిపోయిన తర్వాత ఇవ్వచ్చు అని అనుకున్నారు. ఏదేమైనప్పటికీ మరి నా 11 కోట్లు రిటర్న్ ఇవ్వడం ఏంటో, మరి సినిమా ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మళ్ళీ నెక్స్ట్ డేట్ ఏంటో అని చాలామంది అయితే డిసప్పాయింట్ అవుతున్నారు. చూడాలి మరి.